కాంగ్రెస్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బీసీ ఐక్యత చెప్పి దయచేసి నలుగురు కెమెరామెన్ ఉన్నారు, మీ దండం పెడతా. కొద్దిగా కిందికి ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ముగ్గురే ఉన్నారు మాట్లాడే వాళ్ళు. ఇప్పుడు సీతక్క గారు మాట్లాడతారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మన అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు, ఈ సభ అధ్యక్షులు మహేష్ కుమార్ కూడా మాట్లాడతారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కొద్దిసేపు కూర్చోండి, ఎక్కడికి పోరు. మీరు ఒరిజినల్ కాంగ్రెస్ పిల్లర్స్ ఉన్నారు, పిల్లర్ కూడా సైలెంట్ ఉండకుండా మాట్లాడుతూ ఉంటే మనకు పరుగు పోతుంది. ఇట్లా చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలంటే ఒక డిసిప్లిన్ కనిపించాలా. ఇదేందా ఇప్పుడు బాబు అక్కడనే కూర్చోండి, డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు మా జిల్లా, ఉమ్మడి జిల్లా నిజామాబాద్ అండ్ కామారెడ్డికు ఇన్ఛార్జ్ మంత్రి, పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన శ్రీమతి సీతక్క గారు మాట్లాడతారు. మాట్లాడే ముందు అందరు సప్పళ్లతో స్వాగతం కూడా చెప్పండి. ఈనాటి బీసీ మీటింగ్ కోసం సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మరి పెద్దలందరికీ పేరు పేరున ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మంత్రులకు, పిసిసి అధ్యక్షుల వారికి నమస్కారం. గ్రామాలలో, మండలాలలో, నియోజకవర్గంలో లీడర్స్గా పనిచేస్తూ పార్టీకి, ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తున్నటువంటి నాయకులకు అందరికీ హృదయపూర్వక స్వాగతం. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు నమస్కారం. 15వ తారీఖు నాడు ఏదైతే బీసీ బిల్లు ఆమోదం కోసం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాన్ని, బహిరంగ సభను ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాల తిరిగి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మండలాలుగా ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకొని మరి పెద్ద ఎత్తున మీకు ఏదైతే కేటాయించినమో జనాలను తీసుకొచ్చే, ముఖ్య బీసీ సోదరులను తీసుకొచ్చేటువంటి కార్యక్రమం, దాన్ని విజయవంతం చేయాలని పేరు పేరున మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడు ఏ మాట ఇస్తే అప్పుడు ఆ మాట కట్టుబడి పనిచేస్తుంది. ఆ రోజు బీసీ డిక్లరేషన్ కామారెడ్డి వేదికగా మనం ప్రకటించడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజాయితీతో మరి రాహుల్ మరి బీసీ మంత్రి గారు పొన్నం గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దాని తర్వాత మరి విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థలలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలన్నటువంటి బిల్లులను అసెంబ్లీలో ఆమోదింప చేసి మరి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ గారు కేంద్రానికి, రాష్ట్రపతికి పంపడం జరిగింది. ఇప్పటి వరకు కూడా దాన్ని ఆమోదించకుండా మరి సైడే రాజకీయాలు బీజేపీ చేస్తూ ఉంది. మరి ముస్లింలను కలిపిరని, లేదా బీఆర్ఎస్ వాళ్ళు ఇది కరెక్ట్ సర్వే కాదని డొంక తిరుగుడు వేషాలు వేస్తూ బిల్లును అడ్డుకునే కుట్ర చేస్తున్నటువంటి కార్యక్రమంలో, ఈ సందర్భంలో మన యొక్క చిత్తశుద్ధి ఏందో రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కనీసం కుల గణన జరుగుతుంటే కూడా బీసీ కుల గణనలో బీఆర్ఎస్ నాయకులు కొంతమంది, బీజేపీ నాయకులు కొంతమంది అసలు కుల గణనలే పాల్గొనలేదు. అది వాళ్ళ చిత్తశుద్ధి. ఈరోజు ఎంతో చిత్తశుద్ధితో ఇచ్చిన మాట ప్రకారం సోషల్ ఇంజనీరింగ్, సోషల్ జస్టిస్ జరగాలని, దాన్ని నెరవేర్చడం కోసం ప్రత్యక్షంగా ఇక్కడ పిసిసి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ రథసారథి, మన ఉమ్మడి నిజామాబాద్ బిడ్డ మరి మహేష్ అన్న గారిని కూర్చోబెట్టి కాంగ్రెస్ పార్టీలో పదవుల పంపకంలో కూడా మరి ఒక సోషల్ జస్టిస్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాబట్టి గ్రామాన కూడా ప్రజలకు తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి, బహిరంగ సభకు తీసుకురావాలని మీరందరూ కూడా మరి వారధులుగా, సారథులుగా ఈ సభను సక్సెస్ చేసుకునేందుకు ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త కంకణబద్దులై
కష్టపడి మరి ఆ బహిరంగ సభను విజయవంతం చేసుకోవడం ద్వారా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏదైతే పెండింగ్ లో ఉందో బీసీ 42% బిల్లు దాన్ని ఆమోదింప చేయాలన్నటువంటి ఒత్తిడి కూడా మనం పెంచడం జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా మరి కదిలించాల్సిందిగా ప్రతి కార్యకర్తను నాయకులను విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. మా మీడియా సోదరులకు ఒక్క చెప్తున్నాను, ఏమైతుంది వెనుక వాళ్ళకు ఎవరు కనిపిస్తలేము, మీరు అడ్డం అయిపోయారు. కొద్దిగా కింది చేసుకుంటే మీ కెమెరాసు అందరికీ అవుతుంది. ఇప్పుడే వచ్చిన చాలామంది మన ఎమ్మెల్సీలు ఉన్నారు, చైర్మన్స్ ఉన్నారు, కాంటెస్టెడ్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వలేకపోతున్నందుకు దయచేసి క్షమించాలని పిసిసి తరఫు నుంచి మీ అందరికీ తెలియజేస్తూ, ఇప్పుడే వచ్చిన బల్మూర్ వెంకట్ ఎమ్మెల్సీ గారు, ఫహీం ఖురేషి గారు, ఇంకెవరైనా వచ్చిన వాళ్ళకు పేరు మరొకంటే సారీ. ఇంత బీసీ సభకు ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటి ఇంత జోష్ చూపిస్తున్నారు. ఇప్పుడు మనకు ముఖ్య అతిథిగా మన వచ్చిన ముఖ్యమంత్రి గారు పర్సనల్గా శ్రీనివాస్ గారికి పొమ్మని ఇక్కడికి ఆదేశం ఇచ్చినారు. మరి పొంగులేటి శ్రీనివాస్ గారు మినిస్టర్ ఫార్ రెవెన్యూ, మినిస్టర్ ఫార్ హౌసింగ్, మినిస్టర్ ఫార్ ఐఎన్పి గారు మాట్లాడాల. సప్పట్లతో కామారెడ్డిలో వచ్చినారు. సభకి నమస్కారం. అని మీకు చెప్పిన మైక్ ఎన్నిసార్లు చెప్పాలి? సభాధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు, పెద్దలు, ఈ జిల్లా వాస్తవ్యులు, చిరకాలం నుంచి నాకు మంచి మిత్రులు, మీ అందరికీ అభిమాన నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న పార్టీ ముఖ్య నాయకులు, ఈ జిల్లాకి పిసిసి నుంచి వచ్చిన ఇన్ఛార్జీలు, ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కుటుంబ సభ్యులైన కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 15వ తారీఖు సాయంత్రం గౌరవ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా 15వ తారీఖు అద్భుతమైన కని విని ఎరగని సుమారు 2 లక్షలకి తగ్గకుండా 2 లక్షల మంది తగ్గకుండా ఒక అద్భుతమైన మీటింగ్ ని రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెప్పిన ప్రకారం మన మంత్రులు అందరూ జలగణనలో కొనగణన శాస్త్రీయబద్ధంగా చేయటమే కాకుండా ఇదే కామారెడ్డి వేదికగా ఆనాడు మన నాయకులు ఇచ్చిన ప్రతి మాటని తూచా తప్పకుండా ఒక్క రిజర్వేషన్ అంశాలే కాదు, అది అభివృద్ధి కానీ సంక్షేమాన్ని కానీ వాటన్నిటినీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కటి చేస్తూ దాంట్లో భాగంగా ఈ బీసీలకు ఇచ్చిన మాటను కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతిపక్షాలు ఎన్ని కారు కోతలు కూసినా, ప్రతిపక్షాలు ఎన్ని కుట్రాలు పన్నినా, ప్రతిపక్షాలు కావాలని గుడ్డగాల్చి మన మీద వేసినా చిత్తశుద్ధితో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో భాగంగా కామారెడ్డి వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారు, పిసిసి అధ్యక్షులు ఆలోచనలకు అనుగుణంగా మన పార్టీ అద్భుతమైన ఈ మీటింగ్ ని సక్సెస్ చేయాలి అంటే
కాంగ్రెస్ సైనికులమైన మనందరం, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న మనందరం 2 లక్షల మంది అంటే పెద్ద విషయం కాదు, పెద్ద కష్టము కాదు. అధికారంలో ఈనాడు మనం ఉండి 2 లక్షల మందితో ఒక అద్భుతమైన కని విని ఎరగని మీటింగ్ ఏర్పాటు చేయటం మనందరం తలుచుకుంటే అది పెద్ద కష్టమైన విషయం కాదు. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలని పదే పదే చెప్పే దాంట్లో ఆనాటి ప్రభుత్వము విస్మరించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలని మీ దివ్యలతో, మీ కష్టార్జితంతో, మీ రక్తాన్ని చెమటగా ఓర్చి చేసిన ఫలితమే ఈనాడు ఈ వేదిక మీద మేమంతా కూర్చున్నాం. అంటే దానికి ప్రజలకి, పేదవాడి పక్షపాతి ప్రభుత్వంగా ఉన్న మన ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా లోటు జరగకుండా అభివృద్ధిని కూడా చేస్తూ మన బీసీలకు ఇచ్చిన మాటతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి కోసం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిలో ఎక్కడా కుంటుపడకుండా ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మీరు పిలిచిందే తనువుగా మీ గ్రామాలు, మీ మండలాలలో వేలాది మంది పబ్లిక్ వస్తారు. ఇవాళ ఏదో ముఖ్య కార్యకర్త మీటింగ్ అనుకుంటే 100 మందో 200 మందో వస్తారనుకున్నాను. కార్యకర్త ఇదే సిగ్నల్ అద్భుతంగా జరగబోతుంది అనటానికి నిదర్శనం ఈ మీటింగ్. మీరందరూ ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకొని చేయాలని మన మధ్యలో కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులే కాకుండా నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ కాకుండా ఈ సభ బీసీ సభకు అధ్యక్షుడిగా వహిస్తున్న మిత్రులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ సభ గురించి డీటెయిల్స్ గా చెప్పగలుగుతారని తెలియజేసుకుంటున్నాను. సభకి నమస్కారం. వేదిక పైన పెద్దలందరికీ, వేదిక ముందున్న కాంగ్రెస్ పునాదైనటువంటి కార్యకర్తలకి, సోదరిమణులకి, వేదిక పైన పెద్దలు మంత్రులందరికీ, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, పిసిసి వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీస్, అబ్జర్వర్స్, అందుకి మించి పాత్రికేయ మిత్రులారా అందరికీ నమస్కారం. ఈ సభ 15వ తేదీన జరిపే సభ ఎందుకోసం జరుపుతా ఉన్నాం, ఇది తెలియాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మీకు తెలవాలి. మీ వల్లే మేము, మీ వల్లే కాంగ్రెస్ అధికారము, మీ వల్లే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మీ వల్లే ఇవాళ పీసీ అధ్యక్షుడిగా నేను. మీరు లేకుంటే అధికారం లేదు. మిత్రులరా, కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలను సమానంగా చూసే పార్టీ. ఇటీవల భారీ వర్షాలు కురిసి కామారెడ్డి చాలా ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితి. నేను, ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వర్షం పడ్డ మరుసటి రోజే ఏరియల్ సర్వేకి వచ్చాం. దురదృష్టవశాత్తు మేము ఎల్లంపల్లి, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టు చూసుకున్నప్పటికీ వాతావరణం అనుకూలించక కామారెడ్డిలో దిగలేకపోయాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి సీనన్న గారు, మేము మళ్ళీ వచ్చాం. కామారెడ్డిలో చూసాం, ఆదుకుంటామనే మాట చెప్పాం. మాతో పాటు ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా ఆ రోజు రావడం జరిగింది. ఆ వచ్చే క్రమంలో
మేము బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు నాతో, మహేష్ అన్న మీరు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రవేశపెట్టినారు కదా, మీరు చార్జ్ తీసుకొని ఎన్ని రోజులు అవుతుంది, సంవత్సరం ఏ రోజుకి అవుతుందని అడగడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారితో ఈ నెల 15కి నేను చార్జ్ తీసుకొని సంవత్సరం అవుతుందని మాట చెప్పాను. తక్షణమే సీనన్న సీతక్క బస్సులో ఉన్నారు. మహేష్ అన్న చార్జ్ తీసుకొని సంవత్సరం అవుతుంది. ఆనాడు బీసీ డిక్లరేషన్ వారే వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రవేశపెట్టినారు. ఆయన సంవత్సరం అడుగుతున్నటువంటి పండగ బీసీల పండగలాగా కనీసం 1,00,000 తగ్గకుండా ఒక మీటింగ్ చేయండి అని పెద్దలకి సూచించడం, బస్సులోనే ఆ తేదీ నిర్ణయం కావడం జరిగింది. ఇవాళ మీ అందరిని ఎందుకు పిలిచాం? ఒక్కొక్కరు సైనికుల్లాగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక్కరు 100 తెస్తే 2 లక్షలు అవుతుంది. దానికోసం మేము అందరిని పిలుచుకొని ఇలా సమావేశం ఏర్పడుతున్నాం. మిత్రులారా, నేను ఇందాక చెప్పాను, రాహుల్ గాంధీ గారు మన భవిష్యత్తు కాదు, దేశానికి భవిష్యత్తు. ఆ నాయకుడు ఏమంటా ఉన్నాడు? జిస్కి జితని ఆబాదీ ఉనికి ఉతిని భాగేదారి. ఈ దేశ జనాభాలో ఏ వర్గం వారు ఎంత శాతం ఉంటే అంత శాతం వారికి ఫలాలు అందాలంటే ఒక నినాదం ఇలా ఒక ఉద్యమంలాగా నడుస్తూ ఉంది దేశవ్యాప్తంగా. ఆ ఉద్యమానికి ఊతం పోసింది ఎవరు? ఉద్యమానికి ఊతం ఎవరు పోశారు? రేవంత్ రెడ్డి గారు. ఒక రెడ్డి బిడ్డ ఉండి కూడా ఈ రాష్ట్రంలో మొదటిసారి కుల సర్వే చేసి 1930 తర్వాత, బ్రిటిష్ కాలం పోయిన తర్వాత మళ్ళీ కుల సర్వే దేశంలో జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినారు. రాహుల్ గాంధీ గారు ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లినారు. కుల సర్వేలో తేలిందేమి? బీసీలు ఈ రాష్ట్రంలో 56.33% ఉన్నారని, ఎస్టీలు 15%, ఎస్టీలు 10% ఎస్సీలు 17%, మరొక అగ్రవర్ణాలు 10-15% ఉన్నారని ఇది కుల సర్వే దాగా శాస్త్రీయబద్ధంగా తేల్చినారు. బీసీలకు 42% రిజర్వేషన్ అనేది కామారెడ్డి గడ్డపైన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్. రేపు జరగబోయే సభ ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఏ విధంగా కట్టబెట్టుకునే ప్రయత్నం చేసిందో చెప్పటానికే ఈ సభ. మిత్రులారా, రేవంత్ రెడ్డి గారు రెడ్డి అయినా, పొంగులేటి శ్రీనివాస్ గారికి రెడ్డి అయినా, మా సీతక్క ఒక గిరిజన మహిళ అయినా, శ్రీధర్ బాబు గారు ఒక బ్రాహ్మణ్ అయినా, బట్టి గారు ఒక దళితుడైనా, ఇలా బీసీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పిన మదన్మోహన్ రావు గారు వెలమైనా అందరూ కూడా బీసీల కోసమే తప్పిస్తా ఉన్నారు. 42% రిజర్వేషన్ కావాలని కోరుతా ఉన్నారు. మా షబ్బీర్ అలీ మైనారిటీ అయినా ఎందుకు ఈ గాథ కోరుతా ఉన్నారంటే ఇది కాంగ్రెస్ యొక్క సిద్ధాంతం. రెడ్డి అయినా, వేలమాయ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా కాంగ్రెస్ మూల సిద్ధాన్ని కట్టుబడి ఉంటాం కాబట్టే ఇలా పొన్నం ప్రభాకరో, సురేఖనో, మా మక్తల్ శ్రీహరో, ఆది శ్రీనివాసో కాదు, దీనికి మద్దతునిస్తుంది సుదర్శన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఇస్తా ఉన్నారు, మా కళా శ్రీనివాస్ గారు ఇస్తా ఉన్నారు, వెర్మ బుజ్జు గారు ఇస్తా ఉన్నారు, మా లక్ష్మీకాంత్ రావు గారు ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇస్తా ఉన్నారు? ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట కాబట్టి. ఆ మాట నిలబెట్టుకోవడానికి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామనే మాట చెప్పటానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 బిల్లు ప్రవేశపెట్టాం. ఒకటి స్థానిక సంస్థలు 42% ఇస్తూ, మరొకటి విద్యా ఉపాధులు 42% ఇస్తూ. ఎక్కడ ఆగింది మిత్రులారా? ఎవరు ఆపుతున్నారు? చట్టం కాకుండా ఎవరు ఆపుతున్నారు? బీజేపీ నాయకులు ఆపుతున్నారు. బిడ్డల్లారా, మీ భర్తం పట్టడానికి రేపు కామారెడ్డి సభ. మీ భాగవతం బయట పెట్టడానికే కాంగ్రెస్ సభ. లక్షలాది మంది వచ్చి రేపు బండి సంజయ్ భాగవతాన్ని, కిషన్ రెడ్డి భాగవతాన్ని తెరదిస్తారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నోటి దాకొచ్చిన కూడుని తలదంతారా మీరు? ఇలా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతంలోనే ఉంది లౌకికవాదం, కులాలకు అతీతంగా పని చేయాలని. నేను కరీంనగర్ సభలో చెప్పిన, బీజేపీ నాయకులంటే
దేవుడి పేరిట ఓట్లాడుకునే బిచ్చగాళ్ళు అని మళ్ళీ చెప్తా ఉన్నా. దేవుడు పేరు లేనిదే మీకు ఓట్లు రాలవు. ఏ రోజైనా బండి సంజయ్ని సికింద్రాబాద్కి పనిచేసిన, ఈ పరిశ్రమ తెచ్చిన, అంబర్పేటకి ఇన్ని కార్యక్రమాలు చేసిన అని ఓటు అడిగిండా? అడిగే దమ్ముందా? అడుగుతే గెలుస్తావా? శ్రీరాముడి పేరు, శివుడి పేరు, ఆంజనేయుడి పేరు, ఆ పేరు తప్ప ఓట్లు అడిగే పరిస్థితి లేదు. ఎందుకంటే మీకు జనానికి చేసిందేమీ లేదు. బండి సంజయ్ తెల్లారు లేస్తే కరీంనగర్లో గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఓట్లాడుకుంటాడు. అరే మేము కూడా పూజలు చేస్తాం. నిన్న గణేష్ నిమజ్జనంలో పాల్గొన్నాం. రథానికి జెండా నేనే ఊపిన. ఇలా జెండా బాలాజీ జెండా మందిరికి పోయినా, జెండా ఎత్తినా, పూజ చేసిన. కానీ ఎప్పుడు జెండా పేరు మీద, బాలాజీ పేరు మీద, హనుమంతుడి పేరు మీద ఓట్లు బిచ్చం అడగము కూడా. మా సోనియా గాంధీ సిద్ధాంతం, మా రాహుల్ గాంధీ సిద్ధాంతం చెప్పిన మాట కట్టుబడి ఉండడం, చేసిన పని మీద ఓట్లు అడగడం. సోనియా గాంధీ ఇస్తుంది, తెలంగాణ ఇచ్చి తీరింది. అందుకే తుక్కుగూడ సభలో ఆనాడు పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఆ సభలో ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట 6 గ్యారంటీలు ఇస్తామని. అందుకే నమ్మినారు. మీ శ్రమ వల్ల ఇవాళ అధికారంలోకి వచ్చినాం. అదే సభలో చెప్పాం బీసీలని ఆదుకుంటామని. అందుకే 3 చట్టాలు తెచ్చినాం. బీజేపీ శాసనసభలో, అసెంబ్లీలో ఓటేస్తున్నారు. ఇక్కడ ప్రజలు తిరగబడతారని కేంద్రానికి వెళ్ళి చెప్తున్నారు బిల్లు ఆపాలని, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని. అరే మీరు ఆపినా ఆపకపోయినా ఇలా ప్రతి బీసీ గుండెలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిలిచి ఉన్నారనే మాట మీకు స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చిత్తశుద్ధి లోపం లేకుండా చేయాల్సిన ప్రతి ప్రయత్నము చేశాం. అందుకే 3 బిల్లులు ఇచ్చినాము. స్థానిక సంస్థల ఎన్నికలు రావాలి. మా మంత్రులు సీనన్న, సీతక్క అందరూ కూడా ఎన్నికలకు పోవాలి, స్థానిక సంస్థలు నిర్వహించుకోవాలన్నారు. మేము నచ్చ చెప్పుకున్నాం. సీనన్న, సీతక్క ఎన్నికలు ఎంత ప్రామాణికమో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అంతకన్నా ప్రామాణికం. కొద్ది రోజులు ఆగుదాం, మా బిడ్డలు ఆగుతారు ఎన్నికలకు పోకుండా, కానీ రిజర్వేషన్ ఇచ్చి తీరుకుందాం. పోయేదాకా చావేందో రేవేందో తెలుసుకుందామనే మాట మేము నచ్చ చెప్పుకొని ఇవాళ రిజర్వేషన్ వస్తేనే ఎన్నికలకు పోదామని నిర్ణయానికి వచ్చినాం. అది కాంగ్రెస్ పార్టీకి ఉన్న బద్ధత, క్రమబద్ధత, ఒక పటిష్ట. మీ పార్టీలకు ఏముందా? బండి సంజయ్ గొప్పగా చెప్పుకుంటాను, నేను మున్నూరు కాపు బిడ్డ అని. నేను గౌరవిస్తాను. మా నిజామాబాద్లో చాలా మంది మున్నూరు కాపులు ఉన్నారు. ఈ జిల్లా గతంలో పిసిసి అధ్యక్షుడు ఎవరున్నారు? మున్నూరు కాపు బిడ్డ అని అరుగులు రాజారాం ఉన్నారు. గొప్ప నాయకుడుగా చలామణి అయినాడు. డి శ్రీనివాస్ గారు 2 సార్లు పిసిసి అధ్యక్షుడు అయినాడు, మంత్రిగా అయినాడు. బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేసినాం. అలాంటి మున్నూరు కాపు బిడ్డగా చెప్పుకునే నువ్వు పుట్టుకతోనే మున్నూరు కాపు, నీ నడవడి, నీ వ్యవహారం ఏది కూడా బీసీ బిడ్డలాగా లేదు. అందుకే బండి సంజయ్ దేశ్ముఖ్ అని చెప్పాను. ఒక దేశ్ముఖ్ లాగా వ్యవహరిస్తున్నానే మాట చెప్పాను. మళ్ళీ చెప్తాను వల్ల నా మీద చిల్లర మల్లగాతో మాట్లాడిచ్చిండు. నేనేదో సెక్యూరిటీ కోసం చేస్తానని మాట చెప్పినాడు. రా బండి సంజయ్, నేను సెక్యూరిటీ వదిలేస్తా, నువ్వు కూడా వదిలేయి. రేపొంచి ఇద్దరం కూడా సెక్యూరిటీ లేకుండా, గన్మెన్ లేకుండా తిరుగుదాం. రా, బరాబర్ ప్రజలు తిరుగుదాం. నీకు సెక్యూరిటీ వద్దు, నాకు సెక్యూరిటీ వద్దు. ప్రజలు తిరుగుదాం. ప్రజలు ఎవరు ఆదరిస్తారో చూద్దాం. పనికిరాని మాటలు చెప్పి ఇంకా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిత్రులారా, మనం తెలుసుకోవాల్సింది, రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి బిడ్డయి ఉండి ఇలా 42% రిజర్వేషన్ కోసం ఎంత తప్పిస్తున్నారో మా మంత్రివర్గ సభ్యులకు తెలుసు. మా సీనన్న, మా సీతక్క, మా సుదర్శన్ రెడ్డి, మా సూర్యకమ్మ, ప్రభాకరు, మొత్తం బాటికి ఉన్నటువంటి బీసీలు కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట. కాంగ్రెస్ ఒక పార్టీ ఇస్తే మా అందరికి శిరోధార్యం. అందుకే అందరం రెడ్డి అయినా, వెలమైనా, బ్రాహ్మణ్ అయినా, ముస్లిం సోదరు
తీరలేనా ఎందుకు తప్పిస్తా ఉన్నామంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట, కట్టుబడి ఉండాలని. ఉంటాము, తెచ్చుకుంటాము. ఇలా మీ మోడీని పట్టుకొని మీరు ఆపొచ్చు. ఎన్ని రోజులు ఆపుతారు? మా అంటే ఇంకో 3 ఏళ్ళు ఆపుతారు. తర్వాత కేంద్రంలో వచ్చే ప్రధానమంత్రి ఎవరు బిడ్డ? రాహుల్ గాంధీ. టెంపరీగా ఆపగలుగుతారా మీరు? పర్మనెంట్గా ఆపలేరు. బాజాప్తా 42% రిజర్వేషన్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు తెచ్చుకొని తీరుతాము. మీ యొక్క వ్యవహారం, మీ ద్వంద్వ వైఖరి, మీ దొంగ ఆట రేపు 15న జరిగే కామారెడ్డి బహిరంగ సభలో యావత్ తెలంగాణకి తెలియజేస్తాం. బండి సంజయ్ దొంగాట, అరవింద్ డి శ్రీనివాస్ కొడుకు, ఆయన మాట్లాడేటప్పుడు బీసీల గురించి. ఈటెల రాజేందర్ జీవితాంతం బీసీల కోసం రాజకీయం చేసిన మాటలు చెప్పుకుంటాడు. ముఖం చాటేసుకుని తిరుగుతున్నాడు, ఎక్కడ మాట్లాడలే. కిషన్ రెడ్డి వ్యతిరేకించిండు, రామచంద్రరావు వ్యతిరేకించిండంటే ఒక మాట. అరే బీసీ బిడ్డలను మీరెందుకు వ్యతిరేకిస్తున్నారు? మాది గొప్పతనం. మా పార్టీలు అన్ని కులాల వారు, అన్ని మతాల వారు సమర్థిస్తా ఉన్నారు దీన్ని. మీకు చేత కాక ఇంట్లో కూర్చుంటా ఉన్నారు. మోడీని ఒప్పించలేకపోతా ఉన్నారు, అమిత్ షాను ఒప్పించలేకపోతా ఉన్నారు. మళ్ళీ వల్ల కామారెడ్డి వేదిక నేను బండి సంజయ్ కేంద్రంలో మంత్రిలో ఉన్నావు, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా బీసీ పౌరుషం నీకుంటే నువ్వు ఇక్కడ ఒప్పించుకుంటావా, కేంద్రంలో ఒప్పించుకుంటావా, మోడీకి ఒప్పించుకుంటావా, బతిలాడతావా, కాళ్ళు పట్టుకుంటావా? మేము చేసిన చట్టాలకి చట్టబద్ధ విధంగా ప్రయత్నం చెయ్యు. వారు చేస్తే ఒక రోజులో చట్టబద్ధత వస్తుంది. వాళ్ళ ఆపుతుంది వాళ్ళే. 2 బిల్లులు, 1 ఆర్డినెన్స్ కేంద్రంలో ఆపుతా ఉన్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి బీసీల మీద ప్రేమ ఉంటే 1 రోజులో చట్టమవుతుంది. మిత్రులారా, మీరు చేస్తలేరు కాబట్టి, మీ భాగవతం బయట పెట్టాలి కాబట్టి, మీ బట్టలు ఊడదీయాలి కాబట్టే రేపు కామారెడ్డి సభ లక్షలాది మంది మధ్యలో మీ భాగవతం బయట పెడతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మోడీ బీసీ అని చెప్పుకుంటారు, మా రేవంత్ రెడ్డి గారు బాగా చెప్తారు. మోడీ అనేవాడు టెక్నికల్గా బీసీ అని. ఆయన పుట్టుకతో బీసీ కాదు. ఆయన అగ్రవర్ణంలో పుట్టిన తర్వాత ఆ ప్రభుత్వం ఆ కులాన్ని బీసీలో చేరిస్తే టెక్నికల్గా బీసీ అయినాడని. అందుకే కాబోలు బీసీల మీద ప్రేమ లేదు. మాదట్లా కాదు సుమా. మాటిస్తే మాటే, మాట నిలబడే ప్రభుత్వం, మాట నిలబడే పార్టీ. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 15న కామారెడ్డిలో కేంద్రంపై శంఖారామం ఊదే విధంగా సమర బేర నిర్వహించబోతా ఉన్నాం. మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టుగా 2 లక్షల మందితో రాష్ట్రంలోని నాయకులు కాదు, కేంద్రం కూడా దిగొచ్చి కనువిప్పు కలిగే విధంగా మీటింగ్ జరగబోతా ఉంది. పౌరుషం ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త రేపు 100ల మంది తరలి వస్తారు. కామారెడ్డి జన సంద్రోహం అవుతుంది, కేంద్రము చూస్తుంది, రాష్ట్ర నాయకత్వము చూస్తుంది. ఆ దశగానే ఈ ప్రయత్నము చేస్తా ఉన్నాం. మాకు తట్టిన ఆలోచన కాదిది. బస్సులో వస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తట్టిన ఆలోచన. వారి సలహా మేరకే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు ఇక్కడికి వచ్చినారు. మీ అందరితో మాట్లాడి మీటింగ్ ఏ రకంగా చేసుకోవాలో చెప్పడానికి. వారితో పాటు మా మిత్రులు ప్రభాకర్ గారు, సురేఖ్ గారు, శ్రీహరి గారు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, చైర్మన్లు అందరు ఏకమై ఎందుకు వచ్చినారు? ఇక్కడ కనువిప్పు కలే విధంగా మీటింగ్ ఉండాలి. మోడీ, అమిత్ షా ఆరా తీయాలి. బండి సంజయ్ ఏంది ఆ మీటింగు, ఏం చేస్తున్నారు మీరు, అసలు కథ ఏందో అడగాలి. కిషన్ రెడ్డిని అడగాలి, ఆరా తీయాలి. ఆ దశగా మన మీటింగ్ ఉండాలనే మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలను సమానంగా చూసే పార్టీ. అందుకే మిత్రులారా, 15న కామారెడ్డిలో జరిగే బహిరంగ సభ బీసీల కోసం ఒక మలుపు తిప్పే సభ. ఆ సభ విజయవంతమైన రీతి చూస్తే బీజేపీ నాయకులు మెట్టు దిగక తప్పదని అనిపించే సభ. అదే కామారెడ్డిలో
కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే ముఖ్యమంత్రి గారు చెప్పాను. కామారెడ్డి మేము హెలికాప్టర్లు చెప్పాను. కామారెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఒక ప్రముఖ స్థానం ఉన్న పట్టణం. మేము చిన్న ఉన్నప్పుడే ఇక్కడ కాలేజీలు, డైరీ, ఫారెస్ట్రీ, ఫిషరీ, ఎడ్యుకేషన్కు హబ్గా ఉన్నటువంటి ప్రాంతం, రాజకీయంగా చైతన్యవంత ప్రాంతం. ఈ ప్రాంతంలో బహిరంగ సభ అంటే యావత్ రాష్ట్రానికి ఒక పిలుపునిచ్చే సభగా ఉండబోతా ఉంది సభ అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారి ఈ 2 ఏళ్ల పాలన మీరు చూసినారు. అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఇచ్చిన మాట ప్రకారం పోయిన బీఆర్ఎస్ నాయకుడు అప్పుల పాలు చేసిపోయిండు. మన నిజామాబాద్ జిల్లాలో మీటింగ్ పెట్టుకొని మన కోడలు కవిత గురించి 2 మాటలు మాట్లాడుకోవాలి. మన జిల్లా కోడలు కవితమ్మ, జిల్లా కోడలుగా అభిమానిస్తాం. కానీ లిక్కర్ రాణిగా ఆమె తెచ్చిన చెడ్డ పేరు జిల్లా అంతా కూడా బాధపడే విధంగా ఉందనే మాట కూడా ఇస్తుందో మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ వారు జరిగిన అవినీతి గురించి చెప్తా ఉంది. చాలా సంతోషం. మీ అందరికీ మేము వేదిక పైన అందరం చెప్తూనే ఉన్నాం. 10 ఏళ్లుగా టీఆర్ఎస్ నాయకులు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు, మన సొమ్మును దోచుకున్నారు, కాళేశ్వరం పేరిట దోచుకున్నారు, భూముల పేరిట దోచుకున్నారు, ఐటీ పేరిట దోచుకున్నారు అనే మాట చెప్తే అక్కడక్కడ ఒక 25% మంది నమ్మలే. కాంగ్రెస్ వాళ్ళు చెప్తారో కొంత నిజం ఉండొచ్చు అనుకున్నారు. కానీ కవిత గారు, కేసీఆర్ కూతురు గారు సాక్షాత్ ప్రెస్ మీట్ పెట్టి మేము దోచుకున్నామనే మాట రూపిడి చేసింది. 10 ఏళ్లు లూటీ చేశామనే మాట చెప్పింది. మా బావ, మా అన్న, మా తోడబుట్టిన అందరం కలిసి దోచుకున్నామనే మాట చెప్పింది. ఎందుకు బయటపడింది? వాటాల్లో తేడాలు వచ్చి బయటపడింది. ఆమె బాధ అంతా దోచుకున్న సంపాదనలో ఎక్కువ వాట నాకు, మా కేటీఆర్ అన్నకు రావాలి, కానీ మాకన్నా ఎక్కువ వాట హరీష్ రావు, సంతోష్ రావుకి ఎట్లా పోతుందనే బాధ. ఆ వాటాల్లో తగాదానే ఇలా 4 ముట్టలు బయటపడ్డారు. ఒప్పుకుంది కేసీఆర్ బిడ్డ కవిత ఒప్పుకుంది, మేము దోచుకున్నాం ఈ రాష్ట్రాన్ని అనే మాట ఒప్పుకుంది. నేను పత్రికా సమావేశం చెప్పాను. కవిత గారు సంతోషం ఇవాళ ఒప్పుకున్నారు, రాజీనామా చేశారు, మంచిదే. కానీ ఈ మాట ఒక 5 ఏళ్ల కింద ఉంటే, వారు అధికారులు ఉన్నప్పుడు ఈ మాట అనుంటే, నాయన మా బావ, మా అన్న ఈ రాష్ట్రాన్ని దోచుకుంటారన్న మాట ఒక 5 ఏళ్ల కింద చెప్తుంటే ఇలాంటి వేదికల మీద పిలిచి సన్మానం చేసేవాళ్ళం. అంతా అయిపోయి దోచుకుందంతా పంచుకొని లూటీ చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కొట్టుకపోయి మేడిగడ్డకు బీటలు వారి అంతా అయిన తర్వాత ఇవాళ లెక్కలు చెప్తుంది మహారాణి. నిజంగా కూడా 5 ఏళ్ల కింద నువ్వు ఎదురొచ్చి బయటపడి చెప్పుంటే రాష్ట్ర ప్రజలు నిన్ను అంగీకరించేవారు. ఇలా వాటల్లో తేడా వచ్చి 10 ఏళ్ళు దోచుకొని అంతా ఖాళీ కూలినంక ఇలా బయటకు వచ్చి చెప్తే నీ చెప్పే మాటలకి పత్తలేదు. నాకు పెద్ద అనుమానం ఇది కూడా కేసీఆరే ఆడిస్తున్న డ్రామానేమో అని. మా పొంగిరెడ్డి సీనన్న చెప్తా ఉండే, కాళేశ్వరం మీద ప్రజలు 90% ఇలా అవినీతి జరిగి నమ్ముతున్నటువంటి వేళ ఆ పరిస్థితి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి కుటుంబంలో తగాదా పెట్టుకొని నటిస్తున్నారేమో నాకు ఇప్పటికీ అనుమానమే. ఇందుకు ఏదో రోజున కవిత అయిపోయింది రా అంటే ఈమె బోధ వెనక్కి పోదా? హరీష్ రావు మరదల ఏదో అయిపోయింది రా జాయిన్గా అంటే పోదా? బయట ఉంటుందా? పోకుండా కుటుంబం అంతా దొంగలే. దొంగల మూట రాష్ట్రాన్ని దోచుకొని వాళ్ళు వాటాలు వాడక ఎవరికి వారు ఈ రాష్ట్రాన్ని మరొకసారి ఏలుకుందామని. మిత్రులారా, నాకు తెలిసినంత వరకు నేను కూడా 35-40 ఏళ్ళ రాజకీయాల్లో ఉన్నా. ఒక రీజనల్ పార్టీ ఇంత దోచుకొని అత్యంత తక్కువ సమయంలో ఈ దేశ చరిత్రలో అత్యంత ఎక్కువ దోచుకున్న రాజకీయ కుటుంబం ఏదైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబమే. ఎందుకంటే సమయం చాలా తక్కువ, 10 ఏళ్ళు వాళ్ళు పాలన చేసింది. 10 ఏళ్లలో ఒక 40 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే ఎంత దోచుకోవచ్చు అంత దోచుకున్నారు. అంత దోచుకున్న పార్టీ ఇలా బజార్లో పడి కొట్టుకుంటా ఉంటే మళ్ళీ వాళ్ళకి రాజకీయంగా ఆదరిస్తామో మనము? ఈ రాష్ట్ర ప్రజలు ఆదరిస్తారా? మళ్ళీ చేరదీస్తారా? నేను ఏడాది ముందు చెప్పిన, రానున్న రోజుల్లో రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉండదు కాక ఉండదనే మాట చెప్పా. అప్పటికి తగాదాలు లేవు.
అన్న చెల్లెల కొట్లాట లేదు, బావ మరదళ్ళ కొట్లాట లేదు. అప్పుడే చెప్పిన టీఆర్ఎస్ పని అయిపోయింది, ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో టీఆర్ఎస్ ఉండదన్న మాట చెప్పా. ఇవాళ అదే జరుగుతూ ఉంది. ఇంకా వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకోవడం వేరు, మన పని ఖరాబ్ తప్ప. మిత్రులారని మళ్ళీ ఒకసారి మీ అందరూ నేను చెప్తున్నా, మీ వల్లే కాంగ్రెస్ అధికారం వచ్చింది. ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకోవినా కొంత నారాజీ కూడా ఉంది. కొన్ని పదవులు రావాలి, స్థానిక సంస్థ ఎన్నికలు రావాలి, కొద్ది రోజులు ఓపిక, అన్నీ వస్తాయి. కామారెడ్డి బీసీ సభ మనందరికి కూడా ప్రతిష్టాత్మక సభ. ఇలా సగం క్యాబినెట్ వచ్చింది, ఇక్కడికి సగం క్యాబినెట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? బీజేపీ నాయకుల యొక్క బండారం బయట పెట్టాలి కాబట్టి ఆ తపనతోనే మీ అందరు కలిసి మీటింగ్ విజయవంతం చేయాల్సిన కోరటానికి ఎంతమంది నాయకులు ఇక్కడికి వచ్చినారు. నాకు నమ్మకం ఉంది, మీలో ప్రతి కార్యకర్త 100కి తగ్గకుండా కార్యకర్తను తీసుకొస్తే అదే 2 లక్షలు అవుతుంది. ఆ మీటింగ్ చేసుకుందాం. మళ్ళీ చెప్తా ఉన్నా, కామారెడ్డి కేంద్ర ప్రభుత్వం మీద జరిపే సమర బేరీ బిడ్డలారా, కిషన్ రెడ్డి, సంజయ్, మీ నిజమైన భాగోతం బయట పెట్టడానికే కామారెడ్డి సభ. తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలను చెప్పి మీ బీసీ వ్యతిరేకతని బయట పెట్టడానికి ఈ సభ అనే మాట మీ అందరికీ సెలవిస్తూ, జై కాంగ్రెస్, జై హింద్. ఈ సభ 1,00,000 కాదు 2 లక్షల వరకు కూడా తీసుకొస్తామని హామీ ఇస్తున్నానని తెలియజేస్తూ మా సభ ముగించింది. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్.